బాలరాజు విషయంలో కావేరి ఈరోజు ఇచ్చిన ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. కావేరికి దెబ్బ మీద దెబ్బ తగలడము, అన్నీ ఎదురు దెబ్బలే. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే మోసం చేయడము, దొంగ సాక్ష్యం చెప్పి జైలుకి పంపించడము, ఇవన్నీ మనసు కఠినంగా మారిపోయిందనమాట. ఇప్పుడు తను బ్రతుకుతున్నదే చిన్ని కోసం. చిన్ని కోసమే తనను పూర్తిగా మార్చుకొని ఉషాలాగా వచ్చిన విషయము తెలిసింది. అయితే కావేరికి తెలియని విషయం ఏంటి? బాలరాజే తన శ్రేయోభిలాషిలాగా ఉండి కథ మొత్తం నడిపిస్తున్నాడన్న విషయం తెలీదు. కానీ బాలరాజు ముందే కావేరి ఉషలాగా ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తుందనమాట. "ఏంటి నువ్వు లైసెన్స్ లేకుండా ఆటో నడిపేద్దాం అనుకుంటున్నావు? పిల్లలకేదైనా ప్రాబ్లమ్ అయితే ఎవరు బాధ్యత? నువ్వు ఖచ్చితంగా ఈసారి లైసెన్స్ కానీ తెచ్చుకోకపోతే ఖచ్చితంగా నీ గురించి నేను పోలీసులకు చెప్తాను" అంటూ వార్నింగ్ ఇస్తుంది. అలాగే క ఉషాకొక కామన్ డైలాగ్ ఉంటుంది కదా! "నాతో గేమ్స్ ఒద్దు బచ్చా" అన్నట్టు అలాంటి డైలాగ్ బాలరాజు ముందు గూడా వేస్తుందనమాట. కానీ బాలరాజు తన మనసులో తను నవ్వుకుంటాడే తప్ప, కావేరి చూపించే యాటిట్యూడ్‌ని, మాటల్ని పైకి నోరెత్తి ఒక మాట గూడా మాట్లాడడనమాట. అయితే కావేరి ఏమనుకుంటుందంటే బాలరాజుని నమ్మదు. ఎప్పటికీ నమ్మదింక. అట్లాంటి మోసం చేశాడు గాబట్టి. ఈ నీచుడి నీడ నా కూతురు మీద పడకూడదు. నేను కాపాడుకోవాలి. వీడినింకా ఆటో డ్రైవర్‌గా రానివ్వకూడదు. రోజు నా పిల్లల్ని నేనే తీసుకొని వెళ్ళాలి అన్నట్టు అనుకుంటుందనమాట. అలా అనుకునే బాలరాజుకి చెప్తుంది. రేపటి నుంచి నువ్వేం పిల్లల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు మానేయి ఈ ఆటో జాబ్ నుంచి అన్నట్టు చెప్తుంది. ఇక బాలరాజు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి నన్ను చూసింది చాలులే ఇంగెళ్ళు అన్నట్టు కసిరేస్తుంది.